నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఏపీలో ప్రభుత్వం మారి 1 ఇయర్ అయింది. కూటమి రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. వైసీపీ అపోజిషన్లోకి వచ్చి కూడా ఏడాది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసలు సిసలు సీన్ మొదలు కానుంది. జూలై 1 నుంచి సరికొత్త సమరానికి సై అంటున్నాయి అధికార విపక్షాలు. చేసిన మంచి చెప్తామని కూటమి, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి వెళతామని వైసీపీ అంటోంది. ఈ రాజకీయ సమరంలో ఎవరెంత దూరం కూటమి పై చేయి సాధించబోతోందా? వైసీపీ లీడర్లు మేలుకొనేనా? ఏపీలో జూలై 1 నుంచి ఇంటింటికి రాజకీయమే. సంక్షేమం, అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్లే ప్లాన్లో కూటమి. చంద్రబాబు హామీలు, మోసాలు అంటూ వైసీపీ ప్రచారం. క్యాడర్తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలకు బాబు బిగ్ టాస్క్. జగన్ పిలుపునిచ్చిన రీకాల్ బాబు మేనిఫెస్టో సక్సెస్ అయ్యేనా? ఏపీలో పీక్ లెవెల్ పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఇటు కూటమి, అటు వైసీపీ తగ్గేదేలే అంటున్నాయి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జూలై 1 నుంచి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలి అని ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు 2 నెలల పాటు ప్రజల్లోనే ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలపై ఫీడ్బ్యాక్ సేకరించాలని కూడా సూచించారు. గత ప్రభుత్వ పాలనకు, కూటమి పాలనకు తేడా ఏంటో వివరించేందుకు రెడీ అవుతున్నారు టీడీపీ నేతలు. కౌంటర్ గా వైసీపీ కూడా ఓ కార్యక్రమం చేపట్టింది. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో జనంలోకి వెళ్లాలని జగన్ పిలుపునిచ్చారు. దీంతో జూలై 1 నుంచి ఏపీ రాజకీయాలు హీటెక్కేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు. ఇటు టీడీపీ, అటు వైసీపీ 2 కీలక కార్యక్రమాలను చేపడుతున్నాయి. 2 పక్షాలు కూడా ఇంటింటికి రాజకీయం చేరువ చేయనున్నాయి. ఎవరి వాదనను వారు వినిపించనున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న టీడీపీది ఒక వాదనగా ఉండగా, ప్రతిపక్ష వైసీపీది మరో వాదనగా ఉంది. దీంతో జూలై 1 నుంచి ఏపీ పాలిటిక్స్ హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, కూటమి పాలనకు ఏడాది ముగిసింది కాబట్టి ఇక సమరమే అని ప్రకటించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న హనీమూన్ పీరియడ్ ముగిసింది ఎవరికి అనే డిస్కషన్ నడుస్తోంది. కూటమి ఏడాదిగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఒక్కో హామీని నిలబెట్టుకుంటూ వస్తోంది. ఏడాది పాలన పూర్తయ్యేసరికి అన్నీ కాకపోయినా సూపర్ 6 హామీల్లో మెజారిటీ స్కీమ్స్ ను ల్యాండింగ్ చేసింది. కానీ అపోజిషన్లో ఉన్న వైసీపీ తన రోల్ను ఎంతవరకు పూర్తి చేసింది అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. జగన్ లీడర్ల ప్రెస్ మీట్లు తప్ప ప్రతిపక్ష పార్టీగా వైసీపీ చేసిన పెద్ద కార్యక్రమం ఏం లేదు. నిజానికి వైసీపీనే ఇప్పటి వరకు హనీమూన్ పీరియడ్లో ఉందని అన్న చర్చ కూడా ఉంది. ఆ మధ్య ఫీజు రియంబర్స్మెంట్, విద్యుత్ ఛార్జీల పెంపు, నిరుద్యోగుల సమస్యలు అంటూ వైసీపీ అధినేత నిరసనలకు పిలుపునిచ్చినా క్యాడర్, లీడర్లు అటువైపు చూసిన వాళ్లే లేరు. ఏదో మొక్కుబడిగా అక్కడక్కడ కొందరు నాయకులు మీడియా కవరేజ్ కోసం నిరసనలు చేశారు అన్న టాక్ ఉంది. సేమ్ టైం ఇప్పటి నుంచే కూటమికి వ్యతిరేకంగా పోరాడడం కూడా చాలా మంది వైసీపీ నేతలకు ఇష్టం లేదన్న చర్చ కూడా ఉంది. రెగ్యులర్ గా మీడియాలో కనిపించే లీడర్లు తప్ప ఏడాదిగా వైసీపీ నేతలు నియోజకవర్గాల్లో యాక్టివ్ గా కనిపించని పరిస్థితి. మెజారిటీ నేతలంతా రిలాక్స్ మోడ్లోనే ఉన్నారు. అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేరు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పండుగలు, అధినేత బర్త్డేలు వస్తే ఫ్లెక్సీలు వేసే నేతలు కూడా లేని పరిస్థితి ఉందట. గత ఎన్నికల్లో ఓడిన చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గం ముఖం కూడా చూడడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే మాకు దిక్కెవరు జగనన్న అని ఫ్లెక్సీలు పెట్టిన పరిస్థితి ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ క్యాడర్ మధ్య బంధం అంతంత మాత్రమే ఉండేదంటున్నారు. ఇక అపోజిషన్లోకి వచ్చాక కొందరు లీడర్లు ఎక్కడున్నారో కూడా క్యాడర్కు తెలియని పరిస్థితి. కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించినా వారి పనితీరును సమీక్షించేవారే లేరు. అందుకే హనీమూన్ పీరియడ్ ముగిసిందని జగన్ చెప్పాల్సింది కూటమికి కాదని వైసీపీకే అనంటున్నారు.
వైసీపీ లీడర్లను మేలుకొల్పి జనంలో ఉంచితేనే జగన్ పిలుపునిచ్చిన రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం అంతో ఇంతో ప్రజల్లోకి వెళ్తుందని అంటున్నారు. అధికార పక్షానికి ఎలాగో మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాడర్, లీడర్లు బలంగా ఉంటారు. వాళ్లు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సంక్షేమాన్ని వివరిస్తే ఆటోమేటిక్ గా ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ లీడర్లంతా ఇప్పటికీ కామ్ గా ఉన్నారు. పైగా అప్పుడే కూటమిపై వ్యతిరేకత వస్తుందని జగన్ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదంటున్నారు. జనాల్లో కూటమిపై వ్యతిరేకతను పెంచడం కంటే తమ పార్టీపై అనుకూలత పెంచుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు. జూలై 1 నుంచి ఏపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.